మనం తీసుకునే లేయర్ ఫ్రాక్కి ఎంత ఫ్యాబ్రిక్ పడుతుందో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వెస్ట్ సైజు 30, అంటే ఎగ్జాంపుల్ 30 సైజ్ వెస్ట్ సైజ్ ఉందనుకోండి, నడుము లూజు 30 ఇంచులు ఉందనుకోండి. 3 లేయర్ ఫ్రాక్కి ఫస్ట్ లేయర్ 1 30 ఇంచెస్ ఇంటూ 2 చేస్తే 60 ఇంచెస్ వస్తుంది. సెకండ్ లేయర్ 30 ఇంటూ 3 చేస్తే 90 ఇంచెస్ వస్తుంది. థర్డ్ లేయర్ 30 ఇంటూ 4 చేస్తే 120 ఇంచెస్ వస్తుంది. 4 లేయర్స్ ఉంటే 30 ఇంటూ 5 చేయాలి, 150 ఇంచెస్ వస్తుంది. ఇలాగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు 3 లేయర్ అంటే మనం ఫ్యాబ్రిక్ అంతా యూస్ చేయం కదా, కట్ చేస్తాము. సో లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3. లేయర్ 1 విడ్త్ వచ్చేసి 60 ఇంచెస్, 60/3 తీసుకోవాలి. సో ఫ్యాబ్రిక్ లెంత్ లో నుంచి 3 పార్ట్స్ చేసుకోవాలి. ఈ విధంగా 90/3, 120/3. సో ఎన్ని ఇంచెస్ వచ్చాయి? 20 ఇంచెస్, 30 ఇంచెస్, 40 ఇంచెస్ వచ్చాయి. ఈక్వల్ టు టోటల్ గా 90 ఇంచెస్ వచ్చాయి. 90 ఇంచెస్ అంటే ఎన్ని మీటర్స్ తెలుసుకోవాలి. సో 1 మీటర్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్స్. అంటే ఇంచెస్ లోకి కన్వర్ట్ చేసుకుంటే 1 మీటర్ ఈక్వల్ టు 39.37 సంథింగ్ వస్తుంది. సో 40 ఇంచెస్ అప్రాక్సిమేట్ వాల్యూ అనుకోండి. సో 90/40 ఈక్వల్స్ టు 2.25 మీటర్స్ వస్తుంది ఫ్యాబ్రిక్. సో 3 లేయర్ ఫ్రాక్ కి బాటమ్ పార్ట్ కి వచ్చేసి 2.25 మీటర్స్. ఇలా లేయర్స్ ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండాలి. టాప్ పార్ట్ కి 1 మీటర్ కంపల్సరీ కావాల్సి వస్తుంది. సో మనకు ఏదైనా డిజైన్స్ పెట్టుకుంటే హ్యాండ్స్ కి సో 1/2 మీటర్ కావాల్సి వస్తుంది. టోటల్ 1.5 మీటర్స్ టాప్ కి కావాల్సి వస్తుంది. బాటమ్ పార్ట్ 2.25 ప్లస్ టాప్ పార్ట్ 1.5 మీటర్స్ ఈక్వల్స్ టు 3.7 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే ఈ ఫ్రాక్ కి కావాల్సి వస్తుంది. మీ నడుము సైజ్ ఎంత ఉందో కామెంట్ చేయండి. మీ సైజుని బట్టి నేను క్యాలిక్యులేట్ చేసి ఎంత ఫ్యాబ్రిక్ కావాల్సి వస్తుందో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఉషా కిరణ్ ఫ్యాషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.